హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మీకు ఒక కొత్త టైప్ ఆఫ్ నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వచ్చాను. మెయిన్లీ ఇది స్పోర్ట్స్ పర్సన్స్కి ఎవరెవరికి ఏంటి అని చెప్తాను. మొత్తం ఎన్ని ఉన్నాయంటే వేకెన్సీస్ 30 ఉన్నాయి. ఇది ఒక గవర్నమెంట్ సెక్టార్ ఇండస్ట్రీస్ నుంచి ఓఎన్జీసీ అంటాము, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, ఈ మెయిల్కి పంపించాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏంటంటే 14th ఫిబ్రవరి ఈవినింగ్ 6 అనేది లాస్ట్ డేట్. నెక్స్ట్ టెంటేటివ్స్. ఇంకోటి ఏంటంటే ఇది అసలు ఏంటంటే ఈ నోటిఫికేషన్ గురించి కొన్ని స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్టైఫండ్స్ ఇచ్చి ఈ ఓఎన్జీసీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ టీంతో ఆడిపించుకునే దానికి ఆబ్జెక్టివ్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. టు ఎంగేజ్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆన్ స్టైఫండ్ బేసిస్ టు మీట్ ద షార్ట్ ఫాల్ ఆఫ్ ఓఎన్జీసీ టీమ్స్. అంటే వీళ్ళ టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి బాగా ఆడే వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వీళ్ళల్లో పెట్టుకొని వీళ్ళ ద్వారా పంపిస్తారు టీంని. అలా నేషనల్ అండ్ ఆల్ ఇండియా నేషనల్ లెవెల్కి టోర్నమెంట్కి కంప్లీట్లీ వీళ్ళే స్పాన్సర్ చేసి పంపిస్తారు. మీరు వాళ్ళ టీంలో ఆడుతున్నందుకు గాను మీకు స్టైఫండ్స్ ఇస్తారు. నెక్స్ట్ పొజిషన్స్ ఏమేంటి అంటే బ్యాడ్మింటన్లో ఒక వేకెన్సీ ఉంది, బాస్కెట్బాల్కి 5 ఉన్నాయి. చూసుకోవచ్చు అవి ఏవే పొజిషన్స్ అవన్నీ గేమ్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నెక్స్ట్ హాకీలో 8 ఉన్నాయి, కబడ్డీలో 7 ఉన్నాయి, టేబుల్ టెన్నిస్లో 1 ఉంది, లాన్ టెన్నిస్లో 2 ఉన్నాయి, వాలీబాల్లో 6 ఉన్నాయి. టోటల్ 30 ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఇండియన్ వాడే ఉండాలి. లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ అనేది జూనియర్ ఆర్ సీనియర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ 2 years పర్ఫార్మెన్స్ అనేది చూస్తారంట. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్ అనేవాడు ఎంప్లాయీ అయి ఉండకూడదు. స్టైఫండ్, కాంట్రాక్ట్, స్కాలర్షిప్ అవన్నీ ఏం వస్తూ ఉండకూడదు. ఆల్రెడీ అవి ఉంటే వీళ్ళు మళ్ళీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా ఏంటంటే 18 to 30. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ని బట్టి చూస్తారు ఏజ్ అనేది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఏంటంటే 1 year వరకు స్టైఫండ్స్ ఇస్తారు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత. దాని తర్వాత 3 years వరకు మనకి పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ స్టైఫండ్ అనేది లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ బట్టి మనకు స్టైఫండ్స్ అనేవి ఉంటాయి. జూనియర్ నేషనల్ ఆర్ ఫెడరేషన్ కప్ ఉంటుంది 30,000. మెడల్ విన్నర్ లేకపోతే పార్టిసిపేషన్ జూనియర్ ఏషియన్, కామన్వెల్త్, వరల్డ్ కప్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే 40,000. నెక్స్ట్ మెడల్ విన్నర్ ఇట్లా హైయెస్ట్ వచ్చేసరికి 70,000. లైక్ ఇది ఎప్పుడంటే మెడల్ విన్నర్ ఆఫ్ ఒలింపిక్, ఏషియన్, కామన్వెల్త్ ఆర్ 4-year వరల్డ్ కప్ ఆర్ ఛాంపియన్షిప్. సో ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసి మెడల్ విన్ అయిన వాళ్ళకి హైయెస్ట్ 70,000 బెనిఫిట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ బెనిఫిట్స్ అండ్ ఫెసిలిటీస్ ఏంటంటే మీరు ఓఎన్జీసీని రిప్రజెంట్ చేస్తారు కంట్రీలో. నెక్స్ట్ వీళ్ళకి ట్రావెల్ అలయన్సెస్, డిఎన్ఎస్ అలయన్సెస్ అన్నీ కూడా ఇస్తారు. నెక్స్ట్ స్టైఫండ్స్ ఇస్తారు. నెక్స్ట్ ప్లేయింగ్ కిట్స్ ఇస్తారు. నెక్స్ట్ మీరేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. 10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాల్సి ఉండేది. అదేంటంటే నెక్స్ట్ దాన్ని కూడా మళ్ళీ రీఎంబర్స్మెంట్ కింద మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మీకు ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ అయితే 1 to 30 ఉందనుకో, మార్క్స్ 70 వస్తాయి. 31 to 60 ఉంటే 60, 61 to 100 అంటే 50. 100 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ విల్ నాట్ గెట్ ఎనీ మార్క్స్. అంటే 100 కంటే తక్కువ ఉండే వాళ్ళకి మనకి ర్యాంకింగ్ అంటూ ఏముండదంట. చూసుకోవచ్చు. ఇంకా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, లాన్ టెన్నిస్ ఎవరెవరిని కన్సిడర్ చేస్తారు, ఏ ర్యాంక్స్ నుంచి ఏ ర్యాంక్స్ వరకు కన్సిడర్ చేస్తారు, ఇవన్నీ ఆడే వాళ్ళకైతే తెలుస్తుంది. మనకు అంత ఐడియా లేదు, ఎందుకంటే మనం స్పోర్ట్స్లో అంత యాక్టివ్గా ఉండేటోళ్ళం కాదు. నెక్స్ట్ ఇంకా ఇవి ఒక్కొక్కటి సీనియర్ కేటగిరీ, జూనియర్ కేటగిరీ, ఒక్కొక్కరికి ఎంతెంత పాయింట్స్ వస్తుంటాయి, అచీవ్మెంట్స్ ఏంటి, పార్టిసిపేషన్ ఏంటి, మార్క్స్ ఏంటి, ఇలా అని చెప్పి ఏ గేమ్లో పార్టిసిపేట్ చేశారు, ఎంత పర్సంటేజ్ వరకు పార్టిసిపేట్ చేశారు అనేది. ఇంకోటి ఏంటంటే 15 మార్క్స్ కూడా రాని వాళ్ళు అసలు సెలక్షన్కి పనికి రాకున్నట్లు. అంటే మినిమం 15 మార్క్స్ అన్నా ఉండాలి దానికి. నెక్స్ట్ ఒకవేళ సేమ్ మార్క్స్ ఉన్నాయనుకో, టై ఉందనుకో, కమిటీ వాడు చూసుకుంటాడు. నెక్స్ట్ పాయింట్ వెయిటేజెస్ అనేటివి స్పోర్ట్స్ అండ్ ర్యాంకింగ్ బట్టి 70 మార్క్స్ ఇస్తారు. దాని తర్వాత ఒక గేమ్ ట్రయల్ కూడా ఆడాలి, అది 30 మార్క్స్కి. సో టోటల్ 100 మార్క్స్లో 22.5 మార్క్స్ అనేది మినిమమ్. అంతకంటే తక్కువ ఉంటే మీరు సెలెక్ట్ అవ్వరు.
ఇంకోటి ఏంటంటే మీకు స్టైఫండ్స్ వచ్చినాయంటే ఎంప్లాయ్మెంట్ అనేది గ్యారంటీ కాదు. నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు చెప్తే మీరు ఎప్పుడు గేమ్ పార్టిసిపేట్ చేయాలి అంటే కాంట్రాక్ట్ లాగా ఓఎన్జీసీ లోగో వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు మీకు స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎలా చెప్తే అలా. నెక్స్ట్ మీరు ఒకవేళ అది దాన్ని వైలేషన్ చేస్తే టర్మినేషన్ అవుతారు. నెక్స్ట్ మీకు ఏదైనా లాస్ కానీ డ్యామేజ్ కానీ ఇంజరీ కానీ డిజబిలిటీ కానీ జరిగిందనుకో గేమ్ అప్పుడు, లేకపోతే ఎప్పుడన్నా అది వాళ్ళకి సంబంధించింది కాదు. అంటే స్పోర్ట్స్తో ఆడుతుంటే డ్యామేజెస్ అనేది జరుగుతుంటాయి. సో దానివల్ల వాళ్ళకి సంబంధం లేదని చెప్తున్నారు. మీకు ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ వాళ్ళకంటూ వాళ్ళు క్రియేట్ చేసింది కాదు కాబట్టి సో వాళ్ళు బేర్ చేయరు. ఇన్సూరెన్స్ కంపెనీ మీకు పే చేస్తుంది. దట్స్ నో వరీ. నెక్స్ట్ 1 month నోటీస్ ఇచ్చి మీకు టర్మినేషన్ అనేది ఇచ్చేయచ్చు. ఇంకోటి మీకు అన్ని ఫేక్ ఏమన్నా పెట్టారంటే మిమ్మల్ని ఎమ్మంటే తీసేస్తారు. నెక్స్ట్ మీకు మీ ఈమెయిల్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు ఈమెయిల్ అనేది సరిగ్గా పెట్టుకోండి. ఈసీఎస్ ఫామ్, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, సో ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ విత్డ్రాల్ ఆఫ్ స్టైఫండ్ అంటే మీరు ఒకవేళ ఫేక్తో పెట్టి అట్లా చేస్తే మీకు స్టైఫండ్ అనేది మళ్ళీ వెనక్కి తీసుకుంటారంట. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేయాలంటే ఇదిగో ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు దాని తర్వాత ఈమెయిల్ అనేది ఇవన్నీ ఫిల్ చేసుకొని దాన్ని కాపీని ఈమెయిల్కి అనేది పంపించాలి. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఇంకోటి ఈ అటాచ్ చేసేటప్పుడు దీంతో పాటు డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, పోస్ట్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లై చేసి పంపించండి. సో మీరు ఎవరన్నా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈరోజే లాస్ట్ డేట్, ఇంకొక 2 hours మాత్రమే ఉంది. సో అంటే మీరు ఎవరన్నా స్పోర్ట్స్ పర్సన్ బాగా పూర్గా ఉండి మీకు ఏం స్టైఫండ్స్ ఏం రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇలాంటి వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేకపోతే రేర్ వీడియోస్ ఎక్కడ మీకు దొరకకపోతే, ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.